మహేశ్వర నియోజకవర్గం మీర్పేట్ కార్పొరేషన్ 1వ అధ్యక్షులు పసునూరి భిక్షపతిచారి ఆధ్వర్యంలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పతంగి రాజభూపాల్ గౌడ్ మరియు కార్పొరేషన్ ఇన్ఛార్జ్ పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొని ప్రసంగించారు. వారు మాట్లాడుతూ 11 సంవత్సరాల మోదీ పాలన సుపరిపాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ అని, ఈ 11 సంవత్సరాల్లో భారత్ అన్ని రంగాల్లో ఊహించని పురోగతి సాధిస్తుందన్నారు. మీడియా మిత్రులు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కార్పొరేషన్ లో ఈరోజు మా యొక్క మీర్పేట్ కార్పొరేషన్ లో జరిగినటువంటి మన యొక్క కార్యకర్తల సమావేశానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. నాడు నేడు అన్నట్లు గతంలో ఇక్కడ 10 సంవత్సరాల కింద అయితే ప్రధానమంత్రి 2014 కన్నా ముందు కులాన్ని మతాన్ని ద్వేషాన్ని లేకుండా అందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ఇందిరమ్మ పథకం అని చెప్పి, ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ, గ్లోబల్ ప్రచారం చేస్తూ ప్రధానమంత్రి ఇస్తున్నటువంటి ఇళ్లపై ఇందిరమ్మ బొమ్మలు వేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని చూస్తూ రెడ్డి గారు చెప్తున్నారు, నిధులు లేవంటున్నారు, అప్పులు కొట్టట్లేవు అంటున్నారు. మళ్ళీ అప్పులు నిధులు లేవనే విషయం నీవు ఒక ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు నీకు తెలియదా? ఆ రోజు నువ్వు 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు. ఇవ్వాలి ప్రజలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినావో ఆ గ్యారెంటీలు నువ్వు నిలుపుకోవాలి. అవి నిలుపుకోకపోతే మాత్రం ఒక 2-3 నెలల్లో మేము కార్యాచరణ రూపకల్పన చేసుకొని కాంగ్రెస్ ని ఎక్కడక్కడ మేము ఎదుర్కొంటాం, వాళ్ళను ఎదిరిస్తాం, వాళ్ళని అడ్డుకుంటాం అనే విషయాన్ని మేము మీకు అందరికీ సోదరులకు తెలియజేయడం జరుగుతుంది.